ఇజ్రాయెల్‌కి ఇరాన్ వార్నింగ్‌లు ఇస్తుంది. సుప్రీం లీడర్ ఖమైనీ తాజాగా ఇజ్రాయెల్ వచ్చి మా రెసిడెన్షియల్ ఏరియాని ధ్వంసం చేసింది. అంటే మా జనాలు ఉండేటటువంటి ఏరియాని ధ్వంసం చేసింది. ఇది అతి పెద్దదైనటువంటి నేరం. జియోనిస్ట్ రెజీమ్ అంటే నియంతృత్వ దేశం కిందన మారింది అంటూ ఇజ్రాయెల్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తగిన ప్రతీకారం ఉంటది. మేము అనుభవించిన బాధ ఇజ్రాయెల్ అనుభవించేలా చేస్తాం. అది మీరందరూ చూస్తారు అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియానే టార్గెట్ చేసింది. ఏంటా రెసిడెన్షియల్ ఏరియా? అక్కడ సైనికాధికారులు ఎందుకున్నారు? అక్కడ గూఢచర్య అధికారులు ఎందుకున్నారు? అక్కడ ఉన్నటువంటి సైనిక చీఫ్లు ఎందుకున్నారు? అది ఇజ్జ వీళ్ళ తంతు. ఆ మధ్యన కూడా సైనిక వసతి గృహంలో ఏది దాన్ని ఏమంటారు గెస్ట్ హౌస్లో ఉండగానే హమాస్ నాయకుడిని లేపేసినటువంటి చరిత్ర ఉంది.